ఇవాళ సుశాంత్ బర్త్డే. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ విషెస్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ చాలా కష్టపడి చాలా కాన్ఫిడెన్స్తో ఈ అడ్డా సినిమా తీశారు. అండ్ తప్పకుండా చాలా బాగా ఆడుతుందని గొప్ప నమ్మకం. సుశాంత్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ హోప్ ఆల్ యువర్ విషెస్ అండ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ అలాగే కార్తిక్, ద న్యూ డైరెక్టర్, and I wish you all the best in film. And Sushila, and I hope and I wish that this is going to be a super duper hit. Thank you. అక్కినేని నాగేశ్వరరావు ఆయన నట విశ్వవిద్యాలయం తన అద్వితీయ నటనతో భారతీయ సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా నీరాజనాలు అందుకుంటున్న ఆయన్ను తెలుగు సినీ ప్రేక్షకులు తమవాడిగా మనసుకి హత్తుకున్నారు. ఆ అభిమానం అనంతమైనది. అక్కినేని నట వారసత్వాన్ని వరంగా పొంది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కింగ్ నాగార్జున తర్వాత ఇప్పుడు అక్కినేని వంశం నుండి మూడో తరం ప్రేక్షకాభిమానుల మన్ననలు అందుకుంటోంది. అక్కినేని ఆశీస్సులతో, కింగ్ నాగార్జున ఇన్స్పిరేషన్ తో కాళిదాసు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి రాకెట్లా దూసుకొచ్చాడు యంగ్ స్టార్ సుశాంత్. మంచి ఈజ్ ఉన్న పర్ఫార్మర్ గా తన ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అనిపించుకున్న సుశాంత్ కాళిదాసుగా యాక్షన్ సీన్స్ లోను డాన్సుల పరంగాను అదరగొట్టాడని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ప్యూర్ లవ్ స్టోరీగా సుశాంత్ నటించిన కరెంట్ సినిమా యూత్ కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందుకే ఆ సినిమా అటు వెండి తెరపైనే కాదు బుల్లి తెరపైన ప్రసారమైన ప్రతిసారి మంచి టీఆర్పీ రేటింగ్స్ తో ఆదరణ పొందుతోంది. మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే, అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. మాస్ అండ్ యూత్ హీరోగా ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ డైనమిక్ హీరో ఇప్పుడు మరో సరికొత్త తరహా పవర్ఫుల్ పాత్రతో అడ్డా సినిమాతో మన ముందుకొస్తున్నాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బర్త్డే బాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ అడ్డా సినిమాతో మరోసారి అద్దరగొట్టాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే టు సెన్సేషనల్ స్టార్ సుశాంత్. అభిమాన దేవుళ్ళందరికీ నమస్కారం. అభిమానులందరూ సుశాంత్ని అభిమానంతో పాటు ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నాకు సంబంధించినంత వరకు మా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ ఒక్కరోజే కాదు. అసలు ఇతను పుట్టినప్పుడే అమెరికాలో పుట్టాడు. పుట్టినప్పుడు నేను ప్రేమకానికి షూటింగ్కి విశాఖపట్నంలో ఉన్నాను. అక్కడికి కబురు వచ్చింది. చాక్లెట్లు పంచాను విశాఖపట్నంలో. మా యూనిట్కి అందరికీ పంచాను. ప్రేమకానుక రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు కదా, అప్పుడు అక్కడ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు
మామూలుగా 10 మంది ముందు ఆశీర్వదించాల్సిన అవసరం ఏమీ లేదు తాతగారికి. ఒక యాక్టర్కి 10 మంది ముందు ఒక యాక్టరు ఆశీర్వదించడం వరకు అవసరం ఉంది. ఇప్పుడు నాకు 2 రకాల అవకాశం అన్నమాట. ఒకటి తాతగా, ఒకటి యాక్టర్గా. అనేక సంవత్సరాల నుంచి మీ అభిమానం పొందుతున్న నేను నా మనవణ్ణి ఆశీర్వదించడం ఒక ధర్మం. అది కాకుండా తాతగా ఆశీర్వదించడం మరొక ధర్మం. ఈ 2 సమానమే. ఏమైనా ఎవరు కూడా నలుగురిలో ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి కుటుంబ సభ్యులకు, అలాగే సుశాంత్కు కూడా. మరొక ప్రత్యేకంగా ఆశీర్వదించవలసింది ఏముందంటే, ఇతను అభిమానులు మాత్రమే కాకుండా అందరూ మెచ్చుకునే విధంగా పెద్ద హిట్ కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ముందు హిట్లు కొట్టడం తర్వాత తేలిపోవడం కాదు మా కుటుంబానికి ఉన్న లక్షణం. నెమ్మదిగా ప్రయత్నించి నడిచి 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 పరిగెత్తడం, ఆఖరి వరకు పరిగెత్తడం మా కుటుంబ లక్షణం. అందుచేత సుశాంత్ ఈ అడ్డా బిడ్డ దొడ్డ ఇవన్నీ మాకు అలవాటు లేవు. ఇవన్నీ ఇప్పుడు ఏదో మరి మీ కుర్రాళ్ళకు తగినట్టుగా పెట్టినట్టున్నారు ఈ అడ్డా. మరి ఇది మీ అందరి అభిమానమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి అభిమానం చొరగొని ఎంతో విజయవంతంగా నడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సుశీల, శ్రీనివాసరావులు ఇద్దరు నిర్మాతలు కదా, ఎంతో కష్టపడి తీస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్, మిగతా టెక్నీషియన్స్ ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నారు. దీన్ని ఎలాగైనా పెద్ద పిక్చర్ చేయాలని, అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలని వాళ్ళ శాయశక్తిలో వారు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నానికి ప్రతిఫలంగా మంచి విజయవంతమైన చిత్రం రావాలని నేను మనసారా కోరుకోవడం న్యాయం. అంటే అనేక సంవత్సరాలుగా ఆర్టిస్టుగా ఉన్న నేను అభిమానించడం, ప్రతి ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది ఓ పిక్చర్ బాగుంటే. అలా కాకుండా ప్రత్యేకంగా నా రక్తానికి సంబంధించిన వాళ్ళు పిక్చర్ కాబట్టి మరింతగా నాకు కోరిక బలంగా ఉంది. అందుచేత ఇది చాలా విజయవంతంగా పోవాలి నేను మనసారా కోరుకుంటున్నాను. తద్వారా అనేక సంవత్సరాలు నట జీవితం విజయవంతంగా కొనసాగాలని సుశాంత్ని ఆశీర్వదిస్తున్నాను. అది ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మీ ఆశీర్వాద బలం, మీ అభిమాన బలం కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.